అక్షరాలు, ఈ 5 శబ్దాలు మీ పంచమూలకాల మీద అద్భుతమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఇది మీకు సాకారం చేసుకోండి. సద్గురు, నా పేరు జాగీర్. నేను లాగోస్ నుంచి మాట్లాడుతున్నాను. నాకు 21 ఏళ్ళు. నాకు మళ్ళీనే ప్రజలు అన్ని రకాల విషయాలు చేస్తూ ఉంటారు, అది కూల్ అనుకొని. ఉదాహరణకు సిగరెట్లు కాల్చడం. అయితే నా స్నేహితులను ధ్యానం కూడా కూల్ అని ఎందుకు నేను వాళ్ళకి చెప్పలేకపోతున్నాను. దానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ నేను వాళ్ళు అంగీకరించేలా చెప్పలేకపోతున్నాను. ఏదో కూల్ అంటే అది మిమ్మల్ని వినాశనం చేసేది కూడా అయి ఉండాలి. కూల్ అంటే ఏంటంటే మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మీరు బాగుండాలి. అది కదా కూల్గా ఉండడం అంటే. జీవితం దానికి ఏం కావాలంటే అది మీ వైపు విసిరేయచ్చు, కానీ మీరు ఎలా ఉంటారో మీరు అలానే ఉంటారు. మీరు ఎలా ఉన్నారు అన్నది మీ చుట్టూ ఉన్న విషయాలను నిర్ణయించడం లేదు, లేదా ఎవరో, లేదా మీకు జీవిత పరిస్థితులు ఏం చేస్తున్నాయో అది నిర్ణయించడం లేదు. అలా ఉండగలిగితే అది కూల్ కదా. మీరు సిగరెట్లు ఇలాంటివన్నీ కూల్ అనుకుంటే సరే, మీ నోట్లో నిప్పు పెట్టుకొని మీరు చల్లగా ఉండగలం అనుకుంటున్నారా? సరే, ధ్యానం అనేది చల్లటి అగ్ని. అది దేన్ని కాల్చకుండానే అది ప్రజ్వలిస్తుంది. ఎందుకంటే అది పరిమితులను దాటడం బట్టి, అతీతంగా వెళ్ళడం బట్టి, అంతేకాని లావాదేవీల వల్ల జరిగేది కాదు. ఈ భౌతికమైన ప్రపంచంలో అన్ని లావాదేవీలతోనే సాగుతాయి. మీకు ఏదైనా కావాలంటే ఇంకో దాన్ని మీరు దహించాల్సి ఉంటుంది. కానీ ధ్యానం అనేది దానికి అదే ప్రజ్వరిల్లుతుంది. దానికి ఎలాంటి ఇంధనం అవసరం లేదు. దీనిని మనం కూల్ ఫైర్ అందాం. మీ ఫ్రెండ్స్కి ఇది చెప్పండి. వాళ్ళకి అర్థం కాకపోతే వాళ్ళని ఇక్కడికి తీసుకొని రండి, వాళ్ళని కూల్ చేద్దాం మనం. అమెరికా నుండి ఎలీనా ఏమడుగుతోందంటే, నమస్కారం సద్గురు. మా సిస్టర్ ఏమంటుందంటే తను జీవితంతో ఎంతో లోతైన అనుభూతి పొందుతుంది కవిత్వం రాయడం ద్వారా. నాకేమో అలాంటి అనుభూతి ధ్యానం ద్వారా ఉంటుంది. అయితే ఈ రెండు ఒకే విధమైన అనుభూతులు. యోగానే కాదా జీవితాన్ని ఎంతో లోతుగా తెలుసుకోవడానికి? ఇది ఒకటే మార్గం కదా. అవును, ఇది ఒకటే మార్గం. ఎందుకంటే యోగాకు బయట ఉన్నది అంటూ ఏమీ లేదు. మీరు శ్వాస చేస్తే అదొక రకమైన యోగా, మీరు నడిస్తే అది ఒక రకమైన యోగా, మీరు గానం చేస్తే అది ఒక రకమైన యోగా, మీరు కవిత్వం రాస్తే అది మరొక రకమైన యోగా. యోగా అంటే చేతులు కాళ్ళు మెలితిప్పడం కాదు. యోగా అంటే మీ వ్యక్తిత్వానికి ఉన్న పరిమితులను మీరు చెరిపేయడం. ఎరుకతో మీకు ఎలా కావాలంటే అలా చేయండి, కానీ ఆ పని మాత్రం చెయ్యండి. యోగరతోవా భోగరతోవా ఏ విధంగా అయినా సరే. ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ చుట్టూ ఎలాంటి పరిమితమైన ఒక వ్యక్తిత్వం అనేది ఏర్పరచుకున్నారో దానిని పగలగొట్టేసేయండి. ఇది మీ అందరికీ జరగాలి. వైశాఖ్ కేరళ నుంచి ఏమడుగుతున్నారంటే, కాస్ట్ సెన్సస్ గురించి ఎంతో రాజకీయ చర్చ నడుస్తోంది. దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? ఇక్కడ చాలామంది భారతీయులు కాని వారు ఉన్నారు. అసలు దీని అర్థం ఏమిటో చెప్తాను. కులం అంటే ఏమిటంటే, ఒకానొక కాలంలో భారతదేశంలో ఎటువంటి
ప్రొఫెషనల్ కాలేజెస్ కానీ, ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ కానీ లేవు. మీరు ఏవైనా నైపుణ్యాలు నేర్చుకోవాలంటే, అటువంటి నైపుణ్యాలు మీ కుటుంబంలోనే నేర్చుకునేవారు. అది కూడా మీ కులం వారి దగ్గరే నేర్చుకోవాలి. ఒకవేళ మీ తండ్రి చెప్పులు కుట్టేవారైతే, మీరు చెప్పులు కుట్టడం ఎలాగో నేర్చుకుంటారు. అటువంటి కుటుంబంలో ఉన్న అమ్మాయినే మీరు పెళ్లి చేసుకుంటారు. ఎందుకంటే ఒక విధమైన ఆహ్, వ్యవస్థ ఏర్పాటై ఉండేది. అందుకని అదే విధంగా చేసేవారు. అయితే ఇలా పనులకు మనం ఏవైతే కులాలుగా పెట్టుకున్నామో, తద్వారా నైపుణ్యాలు, సామర్థ్యాలు అందించేవారో భావితరాల వారికి, దానిని మధ్యలో ఎక్కడో పద్మశాలీలు కంటే కంసాలి గొప్పవాడిని అనుకోవడం మొదలుపెట్టాడు. మీరు కంసాలి లేకపోయినా జీవించవచ్చు. అయ్యో! స్త్రీలకు సారీ. మేమైతే ఉండగలం. కానీ మీరైతే ఉండలేరు. మనం కానీ కంసాలి ఎక్కడో తాను పద్మశాలి కంటే గొప్పవాడినని అనుకుంటాడు. ఒక మూర్ఖుడు మరొక మూర్ఖుడి కంటే గొప్పవాడిని అని అనుకుంటాడు. మీరు ఏం పని చేస్తున్నారో దాన్ని బట్టి మీరు గొప్పవారనుకుంటే మంచిదే. కానీ మీ పుట్టుక వల్ల మీరు గొప్పవారనుకుంటే అది మీ వినాశనానికి దారితీస్తుంది. ఏదైతే మనం పనిని పంచుకోవడానికి మార్గమో, ఏదైతే ఒక తరం నుండి మరొక తరానికి నైపుణ్యాలను, సామర్థ్యాలను అందించుకోవడానికి మార్గమో, అది భిన్నమైన రూపాలు దాల్చింది. ఈ రోజుకి కూడా రూరల్ ఇండియాలో అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇవి ఉన్నాయి. కానీ మరొక స్థాయిలో చూస్తే ఇది ఒక విధమైన సమాజపరమైన రక్షణ వ్యవస్థ. నేను మీకు ఒకటి చెప్పాలి. మా తాతగారు ఒక పెద్ద సత్రం కట్టించారు. వాళ్ళ నాన్నగారు కూడా చేశారు. దాన్ని ఆయన ఇంకా పెద్దదిగా చేశారు. అందులో దాదాపుగా 200, 300 విద్యార్థులు వచ్చి ఉండేవాళ్ళు. వీళ్ళందరూ ఎంతో కుగ్రామాల నుంచి వచ్చి ఇక్కడ ఉండి ఉచితంగా విద్య, ఉచితంగా భోజనం వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు చదువుకోవాలి. ఒక వార్డెన్ ఉండేవారు. అన్నీ ఫ్రీయే. అయితే అది వాళ్ళ కులానికి సంబంధించిన వారికే. అలానే ఇతరులు వాళ్ళ కులం వారి కోసమే చేసుకునేవారు. అంటే ఇది సమాజపరంగా ఒక రక్షణ కల్పించడం లాంటిదే. భారతదేశంలో ఎలా ఉండేదంటే, మీరు ఏ ఊరికైనా సరే వెళ్ళి నేను ఈ కులం వాడిని అని చెబితే వాళ్ళొచ్చి మీకు భోజనం పెట్టేవారు. అలా లేకపోతే మీకు ఏ విధంగా ఒక రక్షణ ఉంటుంది? ఇలాంటివన్నీ ఒక కాలంలో పనిచేశాయి. కానీ కులం అనే పదం గతానికి చెందినదయ్యి ఉండాలి. ఈనాడు మనకి కులం అనే పదం అవసరం లేదు. కానీ అదే సమయంలో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనం ఎటువంటి వ్యవస్థను, అంతకంటే గొప్ప వ్యవస్థను నిర్మించకుండా కూలగొట్టకూడదు. ఒకవేళ దానికంటే భిన్నమైన వ్యవస్థ మరి ఒకటి లేకపోతే మొత్తం వ్యవస్థ కుప్పకూలిపోతుంది. ప్రజలకు ఇప్పుడు గ్రామాల్లో ఉన్నవారు సిటీకి వెళ్తున్నారు. అక్కడ కులాలు లేవు, అక్కడ జాతులు లేవు. మీరు కనుక బాగా సంపాదించకపోతే అన్ని విధాలుగా వాళ్ళు దుర్వినియోగానికి గురవుతారు. అందుకని ఇవి ఒక రకమైన సోషల్ సెక్యూరిటీ సిస్టమ్స్. ఇవి ఇంకా పనిచేస్తున్నాయి. ఒక వ్యవస్థ ఎంత ఘోరంగా ఉన్నా సరే దాన్ని పూర్తిగా తీసేసే ముందు అంతకంటే మెరుగైన వ్యవస్థ ఒకటి ఏర్పాటు చేయాలి. లేకపోతే చాలామంది ఇబ్బందులు పడతారు. 21వ శతాబ్దంలో మనం సమాజాన్ని కులాల పరంగా విభజించకూడదు. దీని గురించి బాగా మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు అటువైపు వెళ్ళాలని అనుకోవడం లేదు. ప్రస్తుతం ప్రజలకు వాళ్ళు ఏ కులం వారో కూడా వాళ్ళకి గుర్తులేదు. ప్రస్తుతం ప్రతి వారికి సహకారం అందేలా, ప్రతివారు ఎదగగలిగేలా
ఉన్న వ్యవస్థను మనం నిర్మిస్తున్నాం. కేవలం ఒక కులం వారే కాదు. మనం ఇక్కడ యోగా సెంటర్‌లో వాళ్ళు ఏ మతం వారు, ఏ కులం వారు, అసలు వాళ్ళు ఎవరో మనం అడగం. మీరు మనిషిలా కనిపిస్తే చాలు మాకు పర్వాలేదు. ఇది ముందంజ వేసే మార్గం. మీ నాన్నగారు ఎవరు అనేది మీరు ఎవరు అన్నది నిర్ణయించకూడదు. మీరు ఎవరు అన్నదే మిమ్మల్ని ఎవరు అన్నది నిర్ణయించాలి. మీ ఈ సమాజంలో మీ సామర్థ్యాన్ని గుర్తింపు, మీరు ఏం చేయగలరు అన్నదానికి గుర్తింపు ఉండాలి. కానీ మీ తండ్రి ఎవరు అన్నదాన్ని బట్టి మీకొక గుర్తింపు రాకూడదు. సద్గురు తమిళనాడు నుండి కార్తికేయన్ ఏమడుగుతున్నారంటే, మా ఊర్లో నేను ప్రతిరోజు వెళ్ళే ఒక ఆలయం ఉంది. అయితే అందులో పనిచేసే పూజారి ఆ విగ్రహంలో ఒక చిన్న క్రాక్ గమనించాడు.